అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ఇటీవల అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రివ్యూకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అమరావతిలో 100 ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. నెయ్యి సరఫరా చేసిన 4 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే నెయ్యి నమూనాలు సేకరించిన ఆరోగ్య శాఖ ఒకే కంపెనీకి చెందిన నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించింది. ప్రజా సమస్యలు తీర్చేందుకు కాంగ్రెస్ శ్రేణులను కలిసేందుకు ఇకపై వారానికి 2 రోజులు తెలంగాణ మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి చొప్పున గాంధీ భవన్ కు రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ధర్మవరంలో హై టెన్షన్ కొనసాగుతోంది. భారీ బందోబస్తు మధ్య సబ్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఆయన ఇంటికి తరలించారు పోలీసులు. అంతకుముందు రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్త పరామర్శకు కేతిరెడ్డి వెళుతుండగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన కారు కూటమి కార్యకర్తలు అడ్డగించే క్రమంలో ఓ కార్యకర్త కారుపై నుంచి ఎగిరి కింద పడ్డాడు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆయన్ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని జానీ పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారన్న నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు సహా ఇతర వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ అదనపు డీజీకి లేఖ రాశారు. క్యాటరింగ్, రవాణా శాఖల కోసం టెండర్ ప్రక్రియపై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జమ్మూ కాశ్మీర్ను యూటీగా మార్చడం ద్వారా స్థానికుల ప్రజాస్వామిక హక్కులు లాగేసుకున్నారని మండిపడ్డారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ప్రధాని మోడీ బహుమతి ఇదేనని పేర్కొన్నారు రాహుల్. ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సిందే. అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ మరో రికార్డు సాధించింది. 2025 ఆస్కార్ కు భారత్ నుంచి లాపతా లేడీస్ మూవీ ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది.